ప్రేక్షకులకు నమస్కారం. 2 వారాల నుంచి అమెరికా అట్టుడుకుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. వీకెండ్ వచ్చిందంటే, ప్రతి ఆదివారం వచ్చిందంటే 52 రాష్ట్రాల ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ట్రంప్కు వ్యతిరేకంగా హ్యాండ్స్ అప్ అని ర్యాలీలు తీస్తున్నారు. మొత్తం అన్ని స్టేట్లలో, ఏ స్టేట్ అని వదలకుండా అన్ని స్టేట్లలో కూడా అతనికి వ్యతిరేకంగా ర్యాలీలు తీస్తున్నారు. ఇదే కదా డెమోక్రసీ అంటే. ప్రజాస్వామ్యంలో నచ్చితే అందలం ఎక్కిస్తారు, నచ్చకపోతే మళ్ళీ తిరగబడి పోరాడతారు. గుంపులుగా వచ్చి అతనికి వ్యతిరేకంగా ర్యాలీలు తీస్తున్నారు. The 50-51 movement. 50 protests in 50 states demanding change on issues like deportation, war, and government. Will you be on the right side? News Chicago, that video behind me, the biggest protest in Chicago since President Trump took office. A significant crowd spilling out of Daley Plaza and filling up the streets of Chicago. The anti-Trump hands-off protest, as it's called, was one of hundreds taking place simultaneously nationwide. మామూలుగా ట్రంప్ ఇంతకుముందు గెలిచినప్పుడు కూడా 2 సార్లు అభిశంసన అంటే ఇంపీచ్మెంట్ ఎదుర్కొన్నాడు. 2 సభలలో ఫెయిల్ అయినా కూడా అప్పుడు పెట్టారు అప్పుడు అభిశంసన. ఇప్పుడు కూడా మళ్ళీ వాళ్ళ కాంగ్రెస్లో అభిశంసన తీర్మానం మీద చర్చ నడుస్తుంది. మన దేశంలో ఎలాగైతే అవిశ్వాస తీర్మానం పెడతారో పార్లమెంట్లో, రాజ్యసభలో, అట్లా అమెరికాలో కూడా ట్రంప్కు వ్యతిరేకంగా అభిశంసన నడుస్తుంది. 2 సభలలో పాస్ కావడం కొంచెం కష్టమే, కానీ చర్చ అయితే నడుస్తుంది. ఆ చర్చలో ఎవరెవరి తప్పులన్నీ కూడా బయటపడతాయి. సో ఇప్పుడు చూడండి, మీరు వీడియో చూశారు కదా, మధ్యలో వీడియో పెట్టాను. ఎంత అల్లర్లు జరుగుతున్నాయో చూడండి. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.